ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్పై నేడు గన్నవరం కోర్టులో విచారణ జరగనుంది. దేశ వ్యతిరేక వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రావణ్ రిమాండ్లో ఉన్నారు. కస్టడీ పిటిషన్పై రావణ్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రావణ్ భార్య వాంగ్మూలం నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ అవసరమని కోర్టుకు వినతిచ్చారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక రావణ్ కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారత సర్కార్పై విద్వేషం రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా రెచ్చగొట్టేలా కంటెంట్ ఉంది. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యూట్యూబర్ రావణ్ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. గంటల పాటు కొనసాగిన సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కొన్ని దస్త్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి అమీన్పూర్లోని ప్లాట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంటి తనిఖీలను వీడియోలో రికార్డు చేశారు. దర్యాప్తు బృందం రావణ్ భార్యను ప్రశ్నించి ల్యాప్టాప్లో వివరాలు నమోదు చేసింది. పత్రాలపై రావణ్ భార్య సంతకాలు తీసుకున్నారు అధికారులు. నాలుగో బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని వేంపాడు టోల్ గేట్ దగ్గర ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు